నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాజరాజేశ్వరి ఉపాసకులు, అలాగే జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష రత్న, జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. జై కనకదుర్గ, నమో భగవతే వాసుదేవాయ, జై శ్రీరామ్. కొంతమంది ధర్మ సందేహాలు అడుగుతూ ఉంటారు. కొన్ని చాలా ముచ్చటగా అనిపిస్తాయి. అంటే వాళ్ళు దైవానికి దగ్గర అవ్వాలి అనే ప్రయత్నం చేసే ఆ ఇన్నోసెన్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. కొన్ని ఏమిట్రా ఈ ప్రశ్నలు అని ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అసహనానికి కాదు, ఆశ్చర్యానికి మాత్రమే. ఎందుకంటే ఏది వచ్చినా, సందేహం అంటూ ఏదైనా వస్తే అది అవుట్ ఆఫ్ ఇన్నోసెన్సే వస్తుంది. నివృత్తి చేసే అటువంటి ఆ సాధర స్వభావం ఖచ్చితంగా ఉన్న వాళ్ళని అడుగుతాం. కాబట్టి ఇక్కడ ఒక ప్రశ్న అడిగారండి వేణు గారు, ఆయన అడుగుతూ ఉన్నారు. అయితే ఇది ఏటి సూతకానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నావళి ఉంది. కొన్ని ఇంకా జనాలకు ఉండేటటువంటి ఇంకొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. అవి కూడా నేను కలిపి అడుగుతాను. అయితే ఇందులో ప్రధానంగా అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్, మా తల్లిగారు గత నెలలో శివైక్యం చెందారు. మేము మంత్రోపదేశం గతంలో తీసుకుని ఉన్నాం. నేను కానీ నా భార్య కానీ ఇప్పుడు సాధన చేయొచ్చా, లేక మానసిక జపం లాగా చేయొచ్చునా అంటూ ఫస్ట్ ప్రశ్న అడిగారు. ఇంకా కొన్ని ఉన్నాయి. ఫస్ట్ దీన్ని తప్పకుండా మంత్రోపదేశం గురువర్యుల దగ్గర తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆపకూడదు. చేయాలి. ఏటి సూతకంలో ఉన్నా చేయాలి. ఆ 11 రోజులు అయితే ఆ 11 రోజులు మినహాయించి మానసికంగా చేసుకోవాలి. విడిగా అయితే మనం శాస్త్రోక్తంగా వైదికంగా చేస్తాం కదా, తర్పణాలు అవి వదులుతాం, లేదంటే దీపారాధన చేసుకొని చేస్తారు కదా. ఇప్పుడు మటుకు మానసికంగా చేయాలి. మంత్రం ఒకసారి అనుష్ఠానం తీసుకున్న తర్వాత ఆడవాళ్ళకైతే పీరియడ్స్ ఉన్నప్పుడు తప్పించి, ఇలా 11 రోజులు తప్పించి మిగతా రోజుల్లో ఏటి సూతకంలో ఉన్నా కూడా మంత్ర అనుష్ఠానం మనసులో జపించుకోవాలి. ఆ మంత్రం సంఖ్య అయితే రోజుకి ఎంతో అంత యాడ్ చేస్తూ ఉండాలి, కానీ దాన్ని ఆపడానికి అయితే వీలు లేదండి. అద్భుతం. అంతేనండి ఆన్సర్? అవునండి. ఓకే. ఇంకొక క్వశ్చన్ ఈయననే, ఉదయమే లలితా సహస్రనామం లేదా విష్ణు సహస్రనామం, అంటే ఇప్పుడు ఏటి సూతకంలో ఉన్నామన్న కాంటెక్స్ట్ లో ఇలాంటివి మొబైల్లో పెట్టుకుని నిత్యం వినొచ్చా? పేషుగ్గా వినొచ్చండి, చక్కగా వినొచ్చు. 24 గంటలు కూడా వినవచ్చు, పొద్దున్నే వినవచ్చు, చక్కగా వినొచ్చు. ఏటి సూతకంలో ఉన్నప్పటికీ కూడా వినొచ్చు. రైట్ అండి. ఇంకొక ప్రశ్న, మా అమ్మగారు నాన్ వెజ్ తినేవారు. నెలవారీ మాసికంలో ఇది వండి పెట్టాలా, లేక శాకాహారంతో కూడిన పిండి వంటలు చేసి అగ్ని పురుషునికి సమర్పించవచ్చా? అంటే ఇష్టమైన వండాలి అన్న కాంటెక్స్ట్ లో అడిగారు అనమాట. అయితే మనకి కలియుగంలో మాంసం నిషిద్ధం. మనకి తిది మాసికాలే కానివ్వండి, మనకి తద్దినం ఇలాంటివి పెట్టేప్పుడు సంవత్సరకాలు వీటిల్లో మాంసం నిషిద్ధం. మన త్రేతాయుగం అలాంటి యుగాల్లో మాంసాహారం తద్దినాలకి పెట్టేవాళ్ళు. అలానే మనకి అంటే ఇది మళ్ళీ పురాణ కథలోకి వెళ్ళిపోతుందిలే అనుకోండి. మనకి సత్యవతి జననం అలానే జరిగింది. వేదవ్యాసుని మాత సత్యవతి జననం అసలు అలానే జరిగింది. దానికి రూట్ కాజు ఆయన మాంసం తావడానికి అడవికి వెళ్ళడం వల్లే అది జరిగింది. అదొక సపరేట్ స్టోరీ అనుకోండి. అయితే మాష చక్రాలు అని అంటారండి. గారెలు మినుములతో చేసినవి, వాటిని మనం సంస్కృతంలో చెప్పాలంటే మాష చక్రాలు అంటారు. వాటిని వండి నైవేద్యం పెడితే ఆ మాంసం పెట్టిన ఫలితం వచ్చేస్తుంది. అది పెట్టాలి. రాహుకి సంబంధించిన ధాతువు కాబట్టి అది వండి గారెలు చక్కగా, అంటే మళ్ళీ మినపప్పుతోనే గారెలు, అంటే పెసరపప్పుతో, కొంతమంది పచ్చిశనగపప్పుతో ఇలా కూడా వేస్తున్నారు. అవి కాదు, మినపప్పుతో చేసిన గారెలోనే నైవేద్యం పెడితే తత్ఫలితం వస్తుంది. మాంసం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. కలియుగంలో ఎంత వారికి, చనిపోయిన వారికి ఎంత ఇష్టమైనప్పటికీ అవి పెట్టకూడదు. రైట్. ఇంకొక ప్రశ్న అడిగారండి వీరే, రోజు దీపం ముట్టిస్తున్నాము, నైవేద్యం కూడా పెట్టట్లేదు. సూతకంలో ధర్మబద్ధంగా జీవనం ఎలా చేయాలో తెలపగలరు? నిత్య దీపారాధనకి, నిత్యాధిక క్రతువులకి ఎలాంటి తప్పలేదు. నిత్యం పూజ చేసుకోవచ్చు. అవసరం అంటే ప్రత్యేకించి స్తోత్రాలు చదవకపోయినా నిత్య దీపారాధన చేయాలి. దీపారాధన వెళ్ళకుండా ఉండకూడదు. అలాగే అవసర నైవేద్యాలు పెట్టవచ్చు. అసలు ఈ సంవత్సర కాలం పాటు వాళ్ళకి చాలా ఉత్తమమైన సమయం అండి. ఎలా ఉత్తమమైన సమయం, దాన్ని ఎలా వినియోగించుకోవాలో అవి ఇప్పుడు మనం చూద్దాం. ఎలా వినియోగించుకుంటే మనకి మన జన్మజాతకంలో పితృదోషాలు సమస్తం కొట్టుకుపోతాయి, మటుమాయం అయిపోతాయి. ఇవి మనం ఒకసారి చూద్దాం. భాగవత శ్రవణం, భాగవత పఠనం చాలా మంచిదండి. ఈ సమయంలో పురాణ కాలక్షేపం, పురాణ పఠనం ఇలాంటివి చేయాలి. రెండవది ఏంటంటే, ఎంత దాన ధర్మాలు చేయగలిగితే ఈ సంవత్సర కాలంలో అంత మంచిది. ఈ సంవత్సర కాలంలో చేసే దాన ధర్మాలు అది ఎంతైనా పర్వాలేదు, గోగ్రాసానికి ఇచ్చినా పర్లేదు, కాకపోతే చనిపోయిన పెద్దల పేరు మీద ఇవ్వాలి. ఎవరైతే గతించారో వాళ్ళ పేరు మీద ఇవ్వాలి. ఎంత చేయగలిగితే అంత ఉత్తమ గతులు, అంత సద్గతులు వాళ్ళకి కదులుతాయి. ఉత్తమ గతులు సద్గతులు కాకపోయినా కూడా కనీసం భూలోకం నుంచి దాటుతారు. ఈ భూలోకంలో దాటకుండా వాళ్ళు కనుక ఉంటే
ఉంటే పిశాసాలయ్యి ఆ కుటుంబం చూడనే పట్టుకొని వాళ్ళనే వేధిస్తారు. ఇంకా వాళ్ళు ఒక్కసారి శరీరాన్ని విడిచాక నా వాళ్ళు అన్న బంధం తెగిపోతుంది, వాళ్ళకు ఉండదు. ఎలాగైతే పేగు బంధం కట్ చేస్తే తెగిపోతుంది అంటే పూర్వజన్మ వాసన ఎలాగైతే బిడ్డకి మర్చిపోతాము. పోతుందో అలానే పోతుంది. వాళ్ళనే పట్టి పీడిస్తూ ఉంటారు. ఆ పట్టి పీడించినప్పుడే ఆర్థిక బాధలు, రుణ సమస్యలు, శత్రు బాధలు ఇలాంటివన్నీ తదితరమైనవన్నీ వస్తూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఆ సంవత్సరం లోపల దాన ధర్మాలు చేయాలి. ఆ సంవత్సరం అనే కాదు, విడిగా కూడా ఎంత దాన ధర్మాలు ఎప్పుడు ఏ దాన ధర్మం చేసినా గతించిన పెద్దల పేరు మీదే చేయాలి. Right. ఈ సంవత్సర కాలం కూడా ఏదో ఒక నామాన్ని పట్టుకొని అనునిత్యం మనం చేసే జపం అంతా కూడా వాళ్ళకే వెళ్తుంది. ఈ సంవత్సర కాలం చేసేది ఏదైనా సరే వాళ్ళకే వెళ్తుంది కాబట్టి ఇలాంటివి చేస్తే మంచిది. అద్భుతం. అది అది ధర్మబద్ధంగా జీవనాన్ని అనుసరించటమే. రైట్. సో ఇవి ఈయన ప్రశ్నలండి. ఈయన ప్రశ్నలకి చక్కటి సమగ్రమైన సమాచారం అయితే అందింది. అయితే ఇంకాస్త ఇందులోనే ఇంకొన్ని రకరకాల ప్రశ్నలు ఉంటాయి. అయితే కర్మ చేసిన వారికి మాత్రమే సూతకం వర్తిస్తుందా, లేకపోతే ఇంటి పేరు ఉన్న వాళ్ళు, ఇప్పుడు మా ఇంటి పేరు కుప్ప అండి, చాలా మంది ఉంటారు కుప్పవారు. సో ఇది వరకు రోజుల్లో అయితే ఎప్పుడు చూసినా ఇందులోనే ఉండేవారు అనమాట. అందుకని కాస్త చెప్పటం తగ్గించుకోవటము, లేకపోతే ఇట్లా రకరకాలు వచ్చాయి అప్డేట్స్. ఎలా అండి, ఇంటి పేరు ఉన్న వాళ్ళందరికీ కూడా సూతకం వర్తిస్తుందా, లేకపోతే కర్మ చేసిన వారికే వర్తిస్తుందా? ఏటి సూతకం మొత్తం కర్మ చేసిన వాళ్ళ వరకే వర్తిస్తుంది. ఆ ఇంట్లో ఇంకా వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు అనుకోండి, పెద్ద అన్నగారు చేస్తారు. అప్పుడు ఆ చిన్న వాళ్ళకి అది వర్తించదు. ఏటి సూతకం ఇంకా వర్తించదు. అంటే ఏటి సూతకంలో ఉన్నా కూడా వాడు చేస్తే సరిపోతుంది, వీళ్ళు పాటించాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు మీరు అడిగారు 11 రోజుల మటుకు ఎవరికైనా వర్తిస్తుందండి. ఒక ఇంటి పేరు వాళ్ళందరికీ వర్తిస్తుందండి. అది మటుకు అందరూ ఆ మైల పట్టాలి. పట్టి సాయంత్రం చెప్తాము మైలు మారుగొడుతుంది అంటారు. అందుకని చెప్పి ఈ పట్టడం విషయంలో కూడా రకరకాల గొడవలు గోలలు, ఎందుకంటే ఇప్పుడు చెప్తారా, దీనికి చెప్పలేదు, పెళ్లిళ్ళకి చెప్పలేదు, కానీ ఇప్పుడు మాత్రం చెప్తున్నారు అని కొంతమంది గొడవ పెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాని నుంచి కూడా మార్పు చెంది సుమారుగా రాత్రి ఇంకా 10వ రోజు సాయంత్రం సూర్యాస్తమయం కాకముందు చెప్పటం లాంటివి కూడా ఒక రోజుతో సరో స్నానంతో సరో అన్నట్టు. దాన్ని ఎలా చూడొచ్చు? దాన్ని ఎలా చూడాలంటే దుర్గా, ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు చెప్పాలి, యాక్చువల్గా మైలు పట్టాలి. సరే, ఇప్పుడున్న కాలగమనంలో చెప్పడం ఆచరించడం అందరికీ సాధ్యం కావట్లేదు. 10వ రోజు 11వ రోజు చెప్తారు అనుకోండి. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి శరన్నవరాత్రులే అనుకోండి, ఏదైనా ప్రత్యేకమైన పూజ చేస్తున్నాం, మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం పెడతాం, లేదా ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళాం, లేదా ఇప్పుడు సపోజ్ కొంతమంది హనుమత్ దీక్ష చేస్తారు, అంటే మాల వేసుకుంటారు అని కాదు, 41 రోజులు గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి హనుమాన్ చాలీసా 41 సార్లు చదువుకొని ఇలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ మైల సమయంలో ఇవన్నీ చేయకూడదు కదా. అప్పుడు ఏం చేయాలంటే దీక్షా కంకణం అని ఒకటి ఉంటుంది. మనం ఏదైనా విశేషమైన పూజలు సంకల్పించినప్పుడు విశేషమైన పరిహారాలు చేయాలి. ఇప్పుడు యజ్ఞం చేయిస్తారు చాలా మంది, యజ్ఞం చేయించే ముందు ఆ దీక్షా కంకణాలు కట్టుకుంటే కనుక అప్పుడు వాళ్ళు చెప్పకపోయినా మనకి ఆ దీక్ష మనం చేసిన పూజా ఫలితం మనకు వస్తుంది. లేకపోతే పూజా ఫలితం రాదు, కొంత దోషం కూడా వర్తిస్తుంది. కాబట్టి కంకణం ఆపుతుందండి. కంకణం ఇప్పుడు మనకి దేవుడి దారాలను అమ్ముతారు కదా, పసుపు ఎరుపు కలిపి ఉన్నది, అది కట్టేసుకోవాలని ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేసేప్పుడు అది కట్టేసుకుంటే కనుక అది లెక్కకు వచ్చేస్తున్నాను. ఇంకొక ధర్మ సందేహం ఉంది, ఇది కూడా అది ఎమోషన్స్ ని బేస్ చేసుకొని నేను అడుగుతున్నాను తప్ప నా సొంత ప్రశ్న కాదు ఇది. ఇప్పుడు ఒక ఇంటి వారే అంటే ఇంక బ్లడ్ రిలేషన్ అనుకోండి, లేకపోతే ఒక ఇంటి వారే కొంతమందికి మాటలు ఉండవు, కొన్నేళ్ల పాటు ఒక పుష్కరం కాలం పాటు కూడా వీరింటికి వారు వారింటికి వీరు వెళ్ళి విస్తరమైనటువంటి వాళ్ళన్నటువంటి పరిస్థితి ఉంటుంది, విస్తరమైనటువంటి పరిస్థితి ఉంటుంది, మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ ఒక్కసారి చనిపోయిన తర్వాత మన ధర్మం మనం ఎలా పాటించాలండి? చనిపోయిన తర్వాత ఇవన్నీ పంతాలు పట్టుదలలు ఇవి అసలు బతుకున్నప్పుడే పక్కన పెట్టేయాలి దుర్గా. కొంత ఇప్పుడు కాలగమనంలో ఎవరైనా ఆవేశానికి లోనవుతారు, ఎంతటి సాత్వికులైనా ఎవరైనా సరే ఆవేశానికి లోనవుతారు, సహజం. అది ఒక్కొక్కసారి కాల ప్రభావం అలా ఉంటుంది. ఆ సమయానికి అది చల్లబడిపోవాలి. అందుకే అంటారు ఉత్తముడి కోపం క్షణిక కాలము, మధ్యముడి కోపం కొంత క్షణకాలము, అల్పుడి కోపం జీవితకాలం ఉంటుందని చెప్పి మనం అలుపుల్లాగా ఉండదు. ఉత్తముల్లా ఉండడానికి కోపం వచ్చినా ఆ నిమిషం అదే మర్చిపోవాలి. మర్చిపోయి మళ్ళీ మనుషులంటే ఏదో ఒక మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, మిస్టేక్స్ చేయకుండా ఎవరు ఉండరు. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం. ఇప్పుడు మన దేహాన్ని తీసుకుందామండి, కాలికి ఏదన్నా నొప్పి గాయం తగిలింది, అలాగని కాళ్ళని కోసేసుకోం కదా, దాన్ని ఏదో ఒకటి నయం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం కదా. అలానే అనుకొని ఆ బంధాన్ని బలపరుచుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఒకవేళ కొంతమందికి వాళ్ళకున్న పరిస్థితులను బట్టి అది సాధ్యం కాకపోతే కనుక చనిపోయినప్పుడైతే అసలు పెట్టుకోకూడదు, అసలు పెట్టుకోకూడదు. వెళ్ళాలి, వెళ్ళి అటెండ్ అయ్యి రావాలి.
మోదకాలు ఎదురు చూస్తూ ఉంటారు. ఏ చేతుల్లో ఏముంటుందో, అంటే ఎవరిస్తే ఏం ఫలితాలు వస్తాయో అని. ఉమ్. ఇది మీకు నేను నా జీవితంలో నాకు జరిగింది నేను చెప్తున్నాను దుర్గా. మా అంటే మా వారి వైపు చుట్టాలు, ఆయన మేనత్త కొడుకు భార్య స్వర్గస్థులయ్యారు ఒక 2 సంవత్సరాల క్రితము. సో వెళ్ళాను మీ స్టూడియో నుంచి ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాను. మీకు గుర్తుందో అవునవును, లేదో? చెప్పకుండా తీసుకెళ్లారు సార్. ఆదివారం పూట ఆ రోజు పెట్టుకున్నాం. మీరు అన్నారు ఏమైందండి అంత సడన్ గా సడన్ గా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు, ఏమన్నా అంతా కరెక్ట్ గానే ఉందా, ఏమైంది ప్రాబ్లమా అని అడిగారు. అవును. ఆవిడ 2వ రోజే శివైక్యం చెందింది. అయితే వెళ్ళాము. వెళ్ళినప్పుడు నేను అంటే చెప్పండి, నేను ఎక్కడ ఇలా అశౌచం ఇలాంటిది ఏదైనా మార్పు విన్నప్పుడు వెళ్ళి అటెండ్ అయ్యేప్పుడు ఏం చేస్తానంటే ఆ సోలుకి ఉద్ధతి కలగాలని కూర్చొని జపం చేసేస్తాను. నమో భగవతే వాసుదేవాయ అన్న నామాన్ని. అందుకే ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళేప్పుడు కూడా నారాయణ నారాయణ అని చెవుల్లో మధ్యలో కూడా అంటూ ఉంటారు. అందువల్ల ఆత్మకి శాంతి కలగాలని మౌనం పాటిస్తూ మంత్ర సహితంగా మౌనం పాటిస్తాను. మంత్రం మనసులో అనుకుంటూ ఉంటాను, అంటే నామాన్ని అనుకుంటూ ఉంటాను. అలా అనుకుంటూ ఉన్నాను. వాళ్ళ కోడలు వచ్చింది. అక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళే ఉన్నారు. అంటే మేము చుట్టాలమే అయినా కూడా బ్లడ్ రిలేషన్స్ ఉన్నారు. వాళ్ళ అప్పచెల్లెళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, కోడలు ఇంకా కూతురు ఉంది, అందరూ ఉన్నారు, వదిన మరదళ్ళు అందరూ ఉన్నారు. ఉన్న వాళ్ళ కోడలు వచ్చి హడావుడిగా, అమ్మాయికి నాకు పెద్ద రాప కూడా ఏం లేదు, మామూలుగా మొన్ననే పెళ్ళైంది, ఒక 5-6 సంవత్సరాలు అయింది, పెద్దగా రాపోలేదు. హడావుడికి వెళ్తూ అక్క ఒక్క నిమిషం అని చెప్పేసి ఆ చీర నా ఒళ్ళో పెట్టేసి వెళ్ళిపోయింది. ఆమెకి లాస్ట్లో కప్పుతారు చూసారా, ఆ చీర కప్పేసి ఆ చీర నా ఒళ్ళో పెట్టేసి వెళ్ళిపోయింది. నేను అనుకున్నాను, అంటే మంత్రజపం చేస్తున్నాను కదా, ఆ సోలు కోరుకుంటున్నట్టుంది, ఆ చివరి కప్పే బట్ట ఇలా పవిత్రీకరించి వెళ్ళాలని చెప్పి ఆవిడ కోరుకుందామని ఇంకా ఆనందంతో ఇంకా మంత్రాన్ని కొనసాగించాను అనమాట. బాగా ఇంకా ఎక్కువగా రెట్టింపు ఇదితో చేశాను. అదే ఆ తర్వాత అంతా అయ్యి ఇంకా చీర కప్పే సమయానికి అది తీసుకెళ్ళి ఆవిడకి కప్పడం జరిగింది. సో ఇలా అంటే ఎందుకు చెప్తున్నానంటే దుర్గా, అది వాళ్ళు కోరుకుంటారు సోల్ లెవెల్లో ఉన్నప్పుడు ఫలాని వ్యక్తుల ద్వారా రావాలి అని చెప్పి. అది మన బాధ్యతకు మనం ఇవ్వాలి. ఇవ్వకపోతే సమస్యలు. డెఫినెట్లీ. ఇంకా శరీరంతో చేసినటువంటి తప్పులు ఇంకా ఇంకా చనిపోయిన తర్వాత ఇంకా అవి వర్తించదు. అదే సోల్ లెవెల్లోకి వెళ్ళాక అవి వర్తించవు. ఇంకా చనిపోయాక అసలు అక్కడే మనకు అర్థమైపోతుంది. హిట్లర్ అంతటి వాడే చనిపోయేప్పుడు ఖాళీ చేతిని ప్రపంచానికి చూపించి వెళ్ళిపోయాడు. సో ఇంకా చనిపోయాక ఇంకెవరి మీద ఉంటుంది పంతము, పట్టుదల, కోపం. సో అక్కడన్నా కనీసం కరెక్ట్ చేసుకోవాలి, మన కర్తవ్యం. కర్తవ్యం. వెళ్ళి క్షమాపణ వేడుకోవడం, తప్పు మీదవ్వచ్చు మాదవ్వచ్చు, క్షమించండి అని చెప్పి కనీసం అంతవరకన్నా దండం పెట్టుకుంటే వాళ్ళ పిల్లలకి తగలకుండా ఉంటుంది. వీళ్ళకి ఓకే, పిల్లలకి పడిపోతాయి అవన్నీ ఎఫెక్ట్, వీళ్ళకి పడుతుంది, పిల్లలకి క్యారీ అవుతుంది. ఇప్పుడు వంశపారంపర్యంగా వచ్చే దోషాలు రకరకాల కోణాల్లో వస్తాయి. వంశపారంపర్యంగా వచ్చే దోషాలు, అందులో ఇది ఒకటి. డెఫినెట్లీ అవి రాకుండా ఉండాలి అంటే మన కర్తవ్యం మనం ఖచ్చితంగా కనీసం మన పిల్లల్ని దృష్టిలో పెట్టుకోవాలి. మన కోసం వద్దు, మన పిల్లల కోసం అయినా ఖచ్చితంగా చేయాలి. చాలా చక్కగా వివరించారు. ఆయన అడిగిన ఆయన కూడా చాలా అంటే ఆ ఆర్ద్రత కనపడుతోంది. మనం పాటించాలి, అన్ని కరెక్ట్ గా చెయ్యాలి అనే ఆ ఆర్ద్రత కనపడుతోంది. థ్యాంక్ యూ వేణు గారు. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. నమో కనకదుర్గ.